26వ అధ్యాయం 12వ వచనం. కొద్ది నిమిషాలు, ఒక 10-15 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. లేవికాండము 26వ అధ్యాయం 12వ వచనం. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడినై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. మళ్ళీ ఒకసారి చదువుకుందాం ఇదే మాట. చదవండి అమ్మ ఒకసారి. ఆమేన్. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని వాగ్దానం ఇస్తున్నాడంటే, మీరు నాకు విధేయులై జీవించినట్లయితే, మీరు నా మాట విన్నట్లయితే, నేను చెప్పినది మీరు చేసినట్లయితే, మళ్ళీ ఒకసారి వినండి, మీరు నాకు విధేయులై ఉంటే, నేను చెప్పినది మీరు చేస్తే, నాకు లోబడి మీరు జీవిస్తే, మీకు నేను ఒక వాగ్దానం ఇస్తున్నాను. అది ఏంటయ్యా వాగ్దానం అనంటే, నేను మీ మధ్య నడుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీ మధ్య నడుస్తాను, మీరు నా ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడనై ఉంటాను అన్నాడు. ఇది వాగ్దానం. ఎప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నడుస్తాను అన్నాడు, ఎప్పుడు దేవుడు ఆ మాట వాగ్దానం చేశాడు అనంటే, ఇశ్రాయేలు ప్రజలు త్రోవ తప్పి దేవుని మాట వినక అసహ్యమైన కార్యాలన్నీ చేసినప్పుడు, ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు, మాటి మాటికి వారికి చెప్పిన మాట వినక, వాక్యము వారి హృదయములో తలిగిన, వాక్యానికి వారు లోబడక, దేవుని మాటలు వినక, అసహ్యమైన కార్యాలు కలిగించి, దేవునికి బాధ పుట్టించి, దేవునికి ఆయాసం కలిగించి, దేవుని హృదయాన్ని గాయపరిచినప్పుడు, దేవుడు ఎంతో నొచ్చుకొని, దేవుడు మరలా ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించిన దేవుడు వారికి ఒక వాగ్దానం చేస్తుండే. ఏమంటున్నాడనంటే, మీరు నాకు మొదట విధేయులై ఉండండి, నా ఆజ్ఞలను వినండి, నేను చెప్పిన మాట మీ హృదయంలో ఉంచుకోండి, నా మాటలు మీ హృదయంలో ఉంచుకొని నాకు మీరు విధేయులైతే తప్పకుండా నేను మీ మధ్య నడుస్తాను. దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఎందుకు నడుస్తా అంటున్నాడనంటే, వారిని కానాను చేరుస్తాను, కానానులో ఉంచుతాను, కానానులో కలిగే ప్రతి ఆశీర్వాదం వాళ్ళు అనుభవించాలని పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు వాగ్దానం చేశాడు గనక, వాగ్దానం చేసిన ఫలములు వారు అనుభవించున్నట్లుగా, వారు ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగించినా, ఆయాసకరమైన పరిస్థితులు కలిగించినా, దేవుడు మాటి మాటికి వారికి ఎందుకు వాగ్దానాలు ఇస్తున్నాడు అనంటే, వీరిని బట్టి కాదు, వీరి పితరులను బట్టి కానానుకు చేర్చడానికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు నాకు విధేయులై ఉండండి, నా ఆజ్ఞలను అనుసరించండి, నాకు లోబడండి, నేను మీ మధ్య ఉంటాను. హల్లెలూయా. ఎందుకు ఉంటాడు దేవుడు? ఒకవేళ దేవుడు ఉంటే, దేవుడు వారి మధ్యలో ఉంటే జరిగే కొన్ని అద్భుతాలు మీకు చెప్పేసి కొంచెం మెల్లగా చూసుకున్నా రైట్. లేలు వచ్చాయి సరే. దేవుడు వారి మధ్యలో ఉంటే అద్భుతాలు ఏ విధంగా జరుగుతాయి? ఎందుకు దేవుడు వారి మధ్య ఉంటానాడో కొన్ని మాటలు మనం చూసుకుందాం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాం. 23వ అధ్యాయం 14వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును, నీ పాలెములో సంచరించుచుండును, నిన్ను విడవకుండునట్లు. ఆమేన్. ఇక్కడ మంచి మాట చెప్తున్నాడు, చూసావా? నీ పాలెములో సంచరించును అనే మాట ఉంది. అక్కడ ఏమన్నాడు? నేను మీ మధ్య నడుస్తా. ఎందుకు నడుస్తా అంటున్నాడు దేవుడు? ఎందుకు ఉంటా అంటున్నాడు? అక్కడ చెప్తున్న మాట ఏందనంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు, నీ శత్రువులను నీకు అప్పగించుటకు. అవునా? అడనడా? నిన్ను విడిపించుటకు. దేవుడు ఎందుకు నడుస్తానంటున్నాడు? శత్రువులు వారి మీద లేచి భయమైన, బలమైన, ఇబ్బందికరమైన పరిస్థితులు వారి మీదకి తీసుకొని వచ్చినప్పుడు వారికి విడిపించడానికి ఎవరు లేక ప్రతిసారి దాస్యపు సంఖ్యల కిందికి వెళ్ళిపోతున్నారు.
వీళ్ళ బలము సరిపోవట్లా. వీళ్ళు చేసే ప్రార్థన, వీళ్ళు చేసే విశ్వాసం సాతానును శత్రువులను ఎదిరించేంత కెపాసిటీ వారి దగ్గర కనిపిస్తలేదు. దేవుడు ఎందుకు నడుస్తానంటున్నాడు, ఎందుకు నీ పాలెం మధ్యలో ఉంటానంటున్నాడు అంటే రెండు. ఆ మాట చదువు, మాట చదువు బిడ్డ మళ్ళీ ఒకసారి. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును చాలు. ఎందుకు నడుస్తానంటున్నాడు దేవుడు? విడిపించడానికి, శత్రువుల నుండి తప్పించడానికి. ఈ శత్రువులు అనేటువంటి ఎటువంటి అయ్యాడంటే ప్రతిసారి నడుస్తున్న ప్రతిసారి నీ కాళ్ళకు బంధాలు వేస్తాడు. బలముగా నడుస్తున్న నీ విశ్వాస జీవితాన్ని ఆపేస్తాడు. నీ ప్రయాణమును సాగించకుండా, నీ అభివృద్ధిని నడిపించకుండా, నీ అభివృద్ధిని ఆగిపోయేటట్టు, నీ ఆశీర్వాదాలు ఆగిపోయేటట్టు, నీ దీవెనలు ఆగిపోయేటట్టు వాడు ఏం చేస్తాడయ్యా శత్రువు అని అంటే నీ కాళ్ళకు బంధాలు వేసేస్తాడు, నీ చేతులకు బంధాలు వేస్తాడు. నిన్ను ఆరాధించకుండా, నిన్ను స్తుతించనీయకుండా నీ నోటికి బంధం వేసేస్తాడు. మరి ఆ శత్రువు నుంచి విడిపించాలనంటే నీ విశ్వాసం సరిపోతలేదు, నీ ప్రార్థన సరిపోతలేదు, నీ విశ్వాసం సరిపోతలేదు, నీ ప్రార్థన కూడా సరిపోతలేదు. మరి ఎలా? అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు నాకు విధేయుడవైతే నేనే నిన్ను విడిపిస్తా, నీ శత్రువులను నీకు అప్పచెప్తా. హల్లెలూయా. దేవుడే మన మధ్యలో సంచరించినాక ఇంకోడు మన మధ్యలో ఉండేది ఉంటాడా? దేవుడే అంటున్నాడు. ప్రకటన గ్రంథంలో అంటాడు, ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వానితోనూ వాడు నాతో కలిసి భోజనం చేస్తాడు అన్నాడు. ఇప్పుడు దేవుడే మన ఇంట నిలిచిన తర్వాత ఈ రోగాలు, ఈ శ్రమలు, ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ బలహీనతలు ఇవన్నీ వస్తాయా? చెప్పండి, వస్తాయా? రావు. వచ్చే ప్రసక్తే. దేవుడు ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధతే, దేవుడు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదమే, దేవుడు ఎక్కడుంటే అక్కడ దీవెననే. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం గట్టిగా, దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం, దేవునికి స్తోత్రం. ఒక మనుషుడు ఎప్పుడు పడిపోతాడు తెలుసా? ఎప్పుడు శత్రు చేతిలోనికి వెళ్ళిపోతాడు తెలుసా? దేవుడు లేని సమయంలోనే. ఆదామవ్వలు ఎప్పుడు పడిపోయారు? ఆదామవ్వలు ఎప్పుడు పడిపోయారు? దేవుడు వారి మధ్యలో లేని సమయంలోనే వారు సాతానుకు లోబడిపోయారు, సర్పానికి లోబడిపోయారు. ఒక మనుషుడు ఎప్పుడు పడిపోతాడు? దేవుడు లేని సమయములో, ప్రార్థన లేని సమయములో, ఆరాధన లేని సమయములో, అభిషేకం లేని సమయములో, దేవుని వాక్యం లేని సమయములోనే ఒక మనుషుడు లోకములో పడిపోతాడు, సాతానుతో పడిపోతాడు, అంధకారంలో పడిపోతాడు. ఊరికే పడిపోడు, నీ బలహీనతను బట్టే నువ్వు పడిపోతావు. హల్లెలూయా. అంతేనా కాదా? నీ కాళ్ళలో బలమున్న తర్వాత ఎందుకు అడ్డపడతావండి? నీ చేతులలో బలమున్న తర్వాత బరువు ఎందుకు మోయలేవండి? అన్ని చేయగలుగుతావు. నీ చేతులు, నీ కాళ్ళు సచ్చుబడిపోయినప్పుడే, నిలబడడానికి నీకు దమ్ము లేనప్పుడు నువ్వు పడిపోతావు. నీలో వాక్యం లేనప్పుడు, ఆరాధన లేనప్పుడు, ప్రార్థన లేనప్పుడు, అభిషేకం లేనప్పుడు, దైవికమైన కృప లేనప్పుడు, దైవికమైన స్థితి లేనప్పుడు లోకంలో పడిపోతావు. ఇశ్రాయేలు ప్రజలు మాటి మాటికి పడిపోయారు. ఎక్కడ పడిపోయారు ఇశ్రాయేలు ప్రజలు? భోజనం కాడ పడిపోయారు, నీళ్ళ కాడ పడిపోయారు, వస్త్రాల కాడ పడిపోయారు, సుఖాల కాడ పడిపోయారు, సంతోషాల కాడ పడిపోయారు. దేవుడు ఏమంటున్నాడు? అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు పడిపోయిన ప్రతిసారి బానిసలు అయిపోతారు. అవునా కాదా? చెబుదాం గట్టిగా, దేవునికి స్తోత్రం. 1-2 మాటలు చెప్పి నేను ముగించేస్తా. ఒక మనిషి సహాయం ఎప్పుడు అవసరమవుతుంది? నిలబడ్డప్పుడా, పడిపోయినప్పుడా? సరే, ఒక మనిషికి కట్టె ఈ మధ్య చాలామంది కర్రను ఒక అట్లా తోడుకు పెట్టుకొని పోతున్నారు నిలబడి. ఎప్పుడు అవసరమవుతుంది కర్ర? కాలులో బలం లేనప్పుడు, శరీరంలో సత్వ లేనప్పుడు. అంతేనా కదా? ఒక మనిషి ఎప్పుడు పడిపోతాడంటే నీలో బలహీనత లేనప్పుడే. ఎప్పుడు మనం 24 గంటలు సాతానును లేదనంటే వాని సైన్యాన్ని బ్లేమ్ చేయొద్దు. నీలో బలము తక్కువైపోతే వాడు నీ దగ్గరకు వస్తాడు, ఊరికే రాడు నీ దగ్గరికి. ఊరికే నీ దగ్గరికి ఎప్పుడు సాతాను రాడు. అయ్యా ఎందుకు రాడు? దేవుని వాక్యం నీ దగ్గర ఉన్న తర్వాత, దేవుని సన్నిధిలో ప్రార్థన నీ దగ్గర ఉన్న తర్వాత, వాక్యాభిషేకం, ప్రార్థన అభిషేకం, ఆరాధన అభిషేకం, దైవికమైన కృప, దైవికమైన ఆత్మ నీ దగ్గర ఉన్న తర్వాత, పరిశుద్ధాత్మ శక్తి నీ దగ్గర ఉన్న తర్వాత సాతాను నీ దగ్గరికి రావడానికి ఆస్కారమే లేదు.
నువ్వు బలహీనుడు అయినప్పుడే వాడు వస్తాడు. ఎప్పుడు వస్తాడు తెలుసా? వచ్చి చూసుకుంటూ పోతుంటాడు, ఇటు అటు చూసుకుంటూ పోతాడు. వాని పని ఏందట? ఇటు అటు తిరగడమే వాని పని. అవునా కాదా? అంటాడా కాదా? దేవుడు అడిగిందా సాతాను, ఎక్కడి నుంచి వచ్చావు బాబు అన్నాడు. అంటే ఏమన్నాడు? భూలోకంలో నేను ఇటు అటు తిరిగితూ ఇటు వచ్చి తిని. అంటే వాని పని ఏంటి? ఎవడు బలహీనుడు ఉన్నాడో వాని పట్టుకోవడం వాని పని. నువ్వు బలవంతుడిగా, నీ కుటుంబము బలవంతముగా బలులుగా, దేవుని ఎదుట నమ్మకస్తులుగా, సజీవులుగా, పరిశుద్ధులుగా, అభిషేకం పొందుకునే వారుగా ఉన్నంతసేపు నీ మీద కానీ నీ కుటుంబం మీద కానీ వానికి అధికారమే లేదు. నువ్వు ఎప్పుడైతే బలహీనుడు అవుతావో దేవుడు కూడా అంటాడు, వీని శోధించడానికి నీకు అవకాశం ఇస్తున్నా. హల్లెలూయా. అర్థమైంది కదా? దావీదు పడిపోయిన తర్వాత దేవుడు శ్రమ పెట్టాడా? దావీదు బలవంతుడుగా ఉన్నప్పుడు దేవుడు శ్రమ పెట్టాడా? మీకు ఇంకొక మాట చెప్తా. దావీదు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 7 మార్లు చేశాడా? రోజుకి 7 మార్లు ప్రార్థన చేసినప్పుడు బలవంతుడుగా ఉన్నాడు. ఆ బలవంతతలోనే కొన్నిసార్లు బలహీనత వచ్చేసింది, పడిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన రోజంతా ప్రార్థన చేస్తుండే లేదా? ప్రభువా, అయ్యా, నా మొర వినయ్యా, నా ప్రార్థన వినయ్యా. ఎప్పుడు ఏడుస్తున్నా గోదాడుతున్నాడు. విన్నాడా? దేవుడు విన్నాడా లేదా? సరే, మీకు ఇంకొంచెం అర్థం కావడానికి చెప్తాను. అరణ్యములో ఉన్నప్పుడు ఈయన ఏం పని చేశాడు? అడవిలో ఉన్నప్పుడు గొర్రెలను మేపాడు, దేవుణ్ణి ఆరాధించాడు. అంతేనా? రైట్. అప్పుడు దేవుడు ఈయన మొర విన్నాడా లేదా? మొర విన్నాడు గనుకనే బలమైన వారు ఎంతమంది ఉన్నా బలహీనుడైన ఇతన్ని ఇశ్రాయేలు దేశమునకు ఇతని రాజుగా దేవుడు చేశాడు కదా. సేమ్ అరణ్యములో గొర్రెను కాస్తూ ఏ విధంగా దేవుని ఆరాధన చేశాడో, ఈయన పడిపోయిన తర్వాత తిరిగి లేచి దేవుని ఎదుట సేమ్ శత్రువులను చూసి భయపడుతున్నాడు, ఆరాధన చేస్తున్నాడు. శత్రువులను చూసి భయపడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. శత్రువులను చూసి భయపడుతున్నాడు, పాటలు పాడుతున్నాడు. మరి ఇప్పుడు దేవుడు విన్నాడా లేదా? ఒకవేళ దేవుడు వింటే వెంటనే క్రియారూపకమైన కార్యము జరగలే. దేవుడు ఎంతవరకైతే ఆయనను శిక్షించాలనుకున్నాడో, ఎంతవరకైతే అతను శ్రమ పెట్టాలనుకున్నాడో అంతవరకు శ్రమ పడిన తర్వాతనే దేవుడు కార్యం జరిగించాడు. పడిపోక ముందుకు ఒక లెక్క, పడిపోయిన తర్వాత ఒక లెక్క. పడిపోక ముందుకు నువ్వు శ్రమ పెట్టదేం లేదు, శ్రమలు అనుభవించుతూ ఆశీర్వాదంలోనికి వెళ్తావు. ఇక్కడ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక మనుషుడు ఎప్పుడు పడిపోతాడు? దేవుని ఎదుట సజీవ యాగముగా నిలబడిన వాడే పడిపోతాడు. దేవుడు అందుకే చెప్తున్నాడు ఇక్కడ మన ద్వితీయోపదేశ కాండంలో ఏమంటున్నాడు? ఆ మాట చదువు బిడ్డ. నేను మీ మధ్య మిమ్ములను శత్రువుల చేతిలో నుంచి విడిపిస్తా, మీ శత్రువుల చేతిలో నుంచి విడిపిస్తా, మీ శత్రువులను మీకు అప్పచెప్తా. అంటే తప్పించువాడు నేనే, ఎదురుంగా వస్తే వారిని అప్పచెప్పేవాడను నేనే. అర్థమైంది కదా? శత్రువులను మీకు అప్పచెప్తా, శత్రువుల నుంచి తప్పిస్తా. ఒకవేళ వాడు బలమైన వాడు అనుకో, నా కృప మీకు తోడుండి మిమ్మల్ని తప్పించేస్తా. ఒకవేళ వాడిని ఓడించాల్సిన పరిస్థితి వచ్చిందనుకో, నేనే మీ పక్షం నిలబడి యుద్ధం చేస్తా. తప్పించేది ఆయనే, అవసరమైతే యుద్ధం చేసేది ఆయనే. ఎందుకు కావాలి దేవుడు మన మధ్య? నేను మీ మధ్య నడిచేదను అని ఎందుకు చెప్పాను తెలుసా? తప్పించడానికి, శత్రువులను అప్పచెప్ప. అది జరిగినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, లేకపోతే లేదు. యెహోషువ గ్రంథం ఒక్కసారి తీయండి, ముగించేస్తున్నా. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం తీయండి. 6:8. ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసము వారి వెంట నడిచెను. ఎందుకు నడిచింది? 20వ వచనం చూడండి. 20వ వచనం. యాజకులు బూర ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంతో కేకలు వేయగా ప్రాకారములు కూలెను. ప్రజలందరూ తమ ఎదుటకి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణములను పట్టుకొనిరి.
దేవుడు ఎందుకు నడిచాడు వారి మధ్య? ఎరుకో పట్టణమును కూలగొట్టడానికి. దీని అర్థం ఏంటి తెలుసా? జయము ఇయ్యడానికి దేవుడు మన మధ్యలో నడుస్తాడు. శత్రువులను అప్పజెప్పడానికి, శత్రువుల మీద విజయం ఇయ్యడానికి. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, శత్రువు కోట గోడలన్నిటిని కూలగొట్టి దానిని స్వతంత్రించుకోవడానికి దేవుడు నీకు జయం ఇస్తాడా? అదే మాట చెప్తుండ అక్కడ 8వ వచనం ఏందట, యెహోషువ వాళ్ళకి ఏమని ఆజ్ఞాపించాడు? 7 యాజకులు పొట్టేల కొమ్ములు బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరలు ఊదుచుండగా యెహోవా నిబంధన మందసము వారి వెంబడి నడిచెను. యెహోవా నిబంధన మందసం అంటే దేవుడే. ఇశ్రాయేలు ప్రజల కత్తులు, గొడ్డన్లు, గడ్డపారలు తీసుకుపోయి గోడను టపా 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 పలగొట్టారా? లే. దాని చుట్టూ తిరిగి దేవునికి జయధనులు చేస్తే దేవుడే ఒక చేత్తో ఇట్లా అంటే పడిపోయింది. హల్లెలూయా. ఎక్కలేని బలమైన కోటలు, ఎక్కలేని బలమైన కోటలు, కూల్చలేని బలమైన శ్రమ నీ చుట్టూ కట్టుకొని ఉండొచ్చు. కానీ దేవుని మందసము నీ ఇంటిలో నడిస్తే, దేవుని మందసము నీ ముందు నడిస్తే, నీ ముందు కట్టబడిన ప్రతి కట్లు నా యేసయ్య నామములో తెగిపోతాయి. ఏది ఉండదు. ఎరికో గోడలు కూలిపోయినాయి జయధనులకు. నీ శ్రమలే పాటి, నీ శోధన ఏ పాటిది, నీ ఇరుకులే పాటి, నీ ఇబ్బందులే పాటి, ఎవ్వీ నిలబడడానికి ఆస్కారం లేదు. కానీ అవి కూలిపోవాలనంటే దేవుని నిబంధన మందసము నీ ముందు నడవాల్సిందే, నీతో నడవాల్సిందే, నీ ప్రక్కన నడవాల్సిందే. నిబంధన మందసము లేకపోతే ఏది కూడా కూలిపోదు. ఇశ్రాయేలు ప్రజలు ఒక్కరే వెళ్ళలే, సైన్యం ఒక్కలే వెళ్ళలే, ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళలే. ముందు యెహోషువ వెళ్ళలే. యెహోషువతో ఇశ్రాయేలు ప్రజలతో దేవుని నిబంధన మందసము కూడా వెళ్ళింది. ఆ నిబంధన మందసం వెళ్ళింది గనక ఎరుకో పట్టణం కూలిపోయింది. హల్లెలూయా. నువ్వు ఎన్నిసార్లు దేవుని మందిరానికి వచ్చిపోయినా, ఎంత నువ్వు ప్రార్థన చేసినా, దేవుని నిబంధన మందసం అనే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షంలో లేకపోతే, నీతో నడవకపోతే నీ చుట్టూ కట్టబడిన కట్లు తెగిపోవు. జయము నీకు రాదు. నీ శ్రమలు పోవు. నీ శ్రమలు పోవాలన్నా, నీ శోధన పోవాలన్నా, నీ ఇరుకులు పోవాలన్నా, నీ ఇబ్బందులు పోవాలన్నా, నీ ఆర్థిక పరిస్థితులు మారిపోవాలన్నా దేవుడు నీ మధ్య ఉండాల్సిందే. దేవుడు ఉండాలనంటే అడ్డము దుడ్డము ఉంటూ ఉండడు. అక్కడ చెప్పాడు కదా, లేవీకాండంలో 23:14 చెప్పాడు కదా. ఆ మాట చదువు, ముగించేస్తాను. లేవీకాండం 23:14 లాస్ట్ మాట. అక్కడ చెప్తాడు, నీ పాలెమును పరిశుద్ధముగా ఉంచుకో. నీ పాలెమును ఏం చేయి? పరిశుద్ధముగా ఉంచుకో. దొరికిందా? ద్వితీయోపదేశకాండం 23:14. ద్వితీయోపదేశకాండము 23:14 ముందుగల చదివిన మాటనే, మనం ముందు చదివిన మాట. కనుక నీ పాలెమును పరిశుద్ధంగా ఉండవలెను. దేవుడు నీ మధ్య నడవాలనంటే కేవలం పరిశుద్ధత సరిపోతుంది. పరిశుద్ధము కలిగిన వానితో దేవుడు నడుస్తాడు, అపరిశుద్ధమైన వానితో దేవుడు ఉండడు. దేవుడు నడిస్తే నీ శత్రువులు నీ ముందు వస్తే దేవుడు యుద్ధం చేస్తాడు. ఒకవేళ నీ శత్రువులను నీకు అప్పజెప్పవలసి వస్తే దేవుడు అప్పజెప్తాడు. ఇంకా నీ చుట్టూ కోట గోడలు ఏమైనా కట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తే ప్రతి కోట గోడను దేవుడు కూల్చివేస్తాడు. ఇవన్నీ జరగాలంటే దేవుడు నీ మధ్య నడవాలి. మరి దేవుడు నీ మధ్య నడవాలంటే నువ్వు ఎట్లుంటే అట్లా నడవడు. ఎట్లుండాలి? నువ్వు పరిశుద్ధముగా కనబడాలి. నీ పాలెము, నీ హృదయము పరిశుద్ధముగా ఉండాలి. ప్రభువుకు అర్పణగా ఉండాలి. ప్రభువుకి ఇష్టమైనదిగా ఉండాలి. నీ హృదయాంతరంగముల నుంచి దేవుని ఆరాధన చేస్తే దేవుడే నీ మధ్యలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. శత్రువులను అప్పచెప్తాడు. రెండోది ఏం చేస్తాడు? శత్రువులను విడిపిస్తాడు. మూడోది ఏం చేస్తాడు? జయం ఇస్తాడు. నాలుగో మాట ఏం చేస్తాడు తెలుసా? ఒకవేళ నువ్వు భయపడి ఆగిపోతావని నీ ముందు ఆయనే నడుస్తాడు. హల్లెలూయా. లూకా సువార్త 24:15 ఉంటుంది ఆ మాట. లూకా సువార్త 24:15 చదవండి. 24
24:15 ఆలోచించుకొనుచుండగా దగ్గరకు వచ్చి వారితో కూడా, హల్లెలూయా, ఆరిపోయిన వారి జీవితంలో వెలుగునియడానికి దేవుడే వారితో నడిచి గమ్యాన్ని చేర్చాడు. అప్పటి వరకు వాళ్ళకి ఏ మార్గం లేదు, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఈ సమస్యలు ఎట్లా పోవాలి, ఏమి లేదు. గమ్యం లేని అగాధములు నిలబడిన బాటసారులు. ఎట్లా? దేవుడు వారి మధ్యలో నిలబడి వారితో మాట్లాడి వారిని ఏం చేస్తుండట, వారి మధ్యలో నుండి నడుచుకుంటూ వెళుతూ వారిని మండించి బలపరిచి వాళ్ళే చెప్పారు, ఏమంటారు, ఇప్పటి వరకు దేవుడు మాతోనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వారి మధ్యలో ఉంటే ఏం చేస్తారు? ఇంకా వేరే దానికి ఆస్కారం ఉండదు. గమ్యం లేని వారి జీవితంలో గమ్యము తెలిసిన వారే ఎటు పోవాలనో అటు వెళ్ళిపోతారు. ఇద్దరే పోతురట. ఇద్దరు పోతే మార్గం సాగుతలేదు. ఇద్దరి మధ్యలో ఉంటే మార్గం జరుగుతుంది. మూడో వ్యక్తి ఉంటే మార్గము సాఫీగా సాగుతుంది. నీవు నీ కుటుంబం ఉంటే సరిపోదు. నీవు నీ కుటుంబం మధ్యలో దేవుడు ఉండాలి. దేవుడు ఉంటే విడుదల కలుగుతుంది. దేవుడు ఉంటే జయము కలుగుతుంది. దేవుడుంటే శత్రువులు నీ చేతికి అప్పచెప్తారు. దేవుడు నీ మధ్యలో ఉంటే నీ గమ్యం ఎటు పోవాలో నీకు తెలుస్తుంది. నీ భవిష్యత్తు ఏందో తెలుస్తుంది. నీ కుటుంబం ఏ విధంగా కట్టుకోవాలో నీకు తెలుస్తుంది. గమ్యం లేని వాడిగా ఉంటే ఈ లోకములు నువ్వు వ్యర్థమైన వాడిగా కనబడతావు. అది లేకుండా ఉండాలంటే చెబుదాం ఏదట, నేను మీ మధ్య నడిచేదను. ఎప్పుడు నడుస్తాడు? మీరు నా మాట విని నాకు విధేయులై నేను చెప్పినది మీరు చేస్తే. ఇంకా గొప్పగా చెప్పాలంటే మీరు పరిశుద్ధులుగా ఉండి అపరిశుద్ధత మీ దగ్గరికి రానియనన్ని రోజులు నేను మీ మధ్య నడుస్తా. దేవుడు వారి మధ్యలో నడిస్తే వారికి జయం. దేవుడు వారి మధ్యలో నడిస్తే వారు ఉన్నతమైన శిఖరంలో ఉంటారు. అట్టి కృప దేవుడు ఇక్కడ కూడిన మనందరికీ అనుగ్రహించి మనలందరినీ బలపరిచి నడిపించి ముందుకు సాగించును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసు